కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే వ్యూహాలు ప్రారంభించింది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సిద్ధమైంది బీఆర్ఎస్. 2 రోజుల పాటు బ్యారేజీలను సందర్శించాలని నిర్ణయించింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా కరీంనగర్ వెళ్లనున్నారు. లోయర్ మానేరు డ్యాంను సందర్శించి అక్కడి నుంచి రామగుండం వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు కన్నేపల్లి పంప్ హౌస్ ను, ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిరణ్, కవిత, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఈరోజు కాళేశ్వరం పర్యటనకు మధ్యాహ్నం బయలుదేరబోతున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడుతుంది. అక్కడి నుంచి నేరుగా వ్యక్తిగత వాహనాలు కావచ్చు, కొంతమంది బస్సులో కూడా కాళేశ్వరం సందర్శనకు వెళ్లాలని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఈరోజు లోయర్ మానేర్ డ్యాంతో పాటు దాన్ని పరిశీలించబోతా ఉన్నారు. ఈరోజు రాత్రికి రామగుండంలో బస చేసిన తర్వాత రేపు కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలిస్తారు. ఇక అంతేకాకుండా మేడిగడ్డ బ్యారేజ్ను కూడా పరిశీలిస్తారు. ఎందుకంటే ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు అనేది ఇటు గోదావరి నదికి వచ్చి చేరుతోంది. గతంలో చేసినటువంటి ఆరోపణలు, ప్రభుత్వం చాలా పెద్ద ఆరోపణలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా కొట్టుకుపోయింది, 1,00,000 కోట్ల ప్రజాధనం అంతా కూడా వృధాపై అయిపోయిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో బ్యారేజ్కు సంబంధించినటువంటి కుంగిన పిల్లర్లు కూడా రిపేర్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వరద కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా తిప్పికొట్టాలని భావించింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సందర్శనకు సంబంధించినటువంటి ముఖ్య కారణం ఏంటంటే ప్రధానంగా లోయర్ మానర్ డ్యాంతో పాటు కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ ఈ మూడు ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నీళ్లు లేక అడుగట్టుతున్నాయి. మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా నీటిని విడుదల చేయట్లేదు. రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చేసినటువంటి విమర్శలను తిప్పికొట్టే విధంగా వీళ్ళంతా కూడా ప్రాజెక్ట్ సందర్శనకు చేపట్టబోతా ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకు కన్నేపల్లిలో ఉన్నటువంటి ప్రాజెక్టును సందర్శిస్తారు. అంతేకాకుండా 11 గంటలకు మేడిగడ్డలో ఉన్నటువంటి ప్రాజెక్టును కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే విధంగా 2 రోజుల పర్యటన కూడా చేపట్టబోతున్నారు. ఒక హరీష్ రావు మినహా మిగతా వారందరూ కూడా ఇటు ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఈరోజు మధ్యాహ్నం వ్యక్తిగత వాహనాలు కావచ్చు, అంతేకాకుండా బస్సులో కూడా కొంతమంది వెళ్ళాలని కూడా సూచించారు. కరీంనగర్లో లోయర్ మానర్ డ్యామును సందర్శిస్తారు. అక్కడ నుంచి రామగుండం చేరుకుంటారు. రామగుండంలో రాత్రి బస చేసి రేపు ఆ ప్రాజెక్టులను కూడా సందర్శించబోతా ఉన్నారు. 2 రోజుల పాటు ఈ పర్యటనలో భాగంగా ప్రజలకు అన్ని వాస్తవాలు వివరించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ అయితే చేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్ళబోతా ఉన్నారు. కవిత. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.